ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన గ్రంథంలోని 22వ పేజీని మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క పేజీ చదివాక నా ఒళ్ళు గగురు పొడిచింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం రాబోయే ప్రళయాలు, వినాశనాల గురించే విన్నాం. కానీ ఈ 22వ పేజీలో సాక్షాత్ ఆ విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీరభోగ వసంతరాయల వారు ఎప్పుడు అవతరిస్తారు, ఆయన ఏ గ్రామంలో పుడతారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, మరియు ఆయన ఈ భూమిని ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలిస్తారనే మోస్ట్ పవర్ఫుల్ దైవిక రహస్యాలను బ్రహ్మంగారు స్వయంగా లిఖించారు. ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది వీరభోగ వసంతరాయలు ఆల్రెడీ పుట్టేశారని, పలానా చోట ఉన్నాడని రకరకాల సొంత కథలు చెప్తున్నారు. కానీ ఈరోజు మన ఛానల్లో ఒరిజినల్ గ్రంథం సాక్షిగా అక్షరం అక్షరం చదివి స్వామివారి అవతార గుట్టుని విప్పబోతున్నాను. ఈ పేజీలో బ్రహ్మంగారు ఒక వింత ఖగోళ గ్రహాల కూటమి గురించి చెప్పారు. ఆ గ్రహాలన్నీ ఒకే రాశిలోకి వచ్చినప్పుడే కలియుగం అంతమై కృతయుగం లేదా సత్యయుగం మొదలవుతుంది. అసలు ఆ గ్రహాలు ఏంటి, స్వామివారి జన్మస్థలం ఎక్కడ, ఆయన చేతిలోని దైవిక ఖడ్గం ఏం చేయబోతుంది, ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ మునివేళ్లపై నిలబడి వినాల్సిన ఆ భయంకరమైన అద్భుతమైన నిజాలను ఈ వీడియోలో లైన్ టు లైన్ చూడబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భక్తులారా, ఇప్పుడు మన గ్రంథంలో ఉన్న మొదటి లైన్లను చాలా జాగ్రత్తగా లోతుగా గమనిద్దాం. ఈ 22వ పేజీ పైన వీరభోగ వసంతరాయులుగా రానున్న వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వ్రాసిన భూతల స్వరాజ్య కాలజ్ఞాన పత్రిక అని స్పష్టంగా ముద్రించి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ భూమిపై రాబోయే ధర్మరాజ్యం గురించి, రాబోయే సత్యయుగ స్వరాజ్యం గురించి సాక్షాత్ ఆ స్వామివారి స్వయంగా లోకానికి ఇచ్చిన ఒక దివ్యమైన ప్రకటన పత్రిక ఇది. ఇందులో బ్రహ్మంగారు అసలు ఏమని లిఖించారో ఇప్పుడు ఆ కాలజ్ఞాన వాక్యాలని చదువుతాను, వినండి. కలియుగము 5000 మీదటి దుర్జటి పర్యాయనామ సంవత్సర ద్విగుణ కాలాంతర విచిత్రమాస సమస బాసుర బాసువర నిదీశ ప్రకాశ ప్రళయ నక్షత్ర దక్షిణ కాలననకు పక్షద్వయానకు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలనంబు కొరకై ఈ భూలోకంబున శబల గ్రామంబున దేవమయుండుడైన విష్ణు యశుండడను దేవ బ్రాహ్మణునకై పుత్రుడనై బుట్టి అని రాశారు. భక్తులారా, ఈ కఠినమైన శ్లోకాల వెనుక ఎంతటి అద్భుతమైన నిగూఢ అర్థం దాగి ఉందో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు దాటిన తర్వాత కాలచక్రంలో అనేక మార్పులు వచ్చి ప్రకృతి మొత్తం వినాశకరమైన ప్రళయ సూచనలు చూపిస్తున్న తరుణంలో లోకంలో పెరిగిపోయిన పాపాన్ని, దుష్టులను సమూలంగా సంహరించడానికి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద మానవ రూపంలో అవతరిస్తాడు. అయితే ఇక్కడే మనం అసలైన ఒక రహస్యాన్ని, ఒక మహా సత్యాన్ని గమనించాలి. మన సనాతన ధర్మానికి మూలమైన అష్టదశ పురాణాలలో, ముఖ్యంగా భాగవత మహాపురాణంలో కలియుగాంతంలో రాబోయే మహావిష్ణువు యొక్క చివరి అవతారం అంటే 10వ అవతారం కల్కి అవతారం అని స్పష్టంగా చెప్పారు. ఆ పురాణాల ప్రకారం ఆ కల్కి స్వామి శంబాల గ్రామం లేదా శబల గ్రామం అని పవిత్రమైన చోట విష్ణు యశస్సు అనే ఒక పరమ పవిత్రమైన దేవబ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మిస్తాడని 1000 సంవత్సరాల క్రితమే లిఖించబడింది. ఇప్పుడు సరిగ్గా ఇదే 22వ పేజీలో మన కాలజ్ఞాన గ్రంథంలో బ్రహ్మంగారు రాసిన అక్షరాలను చూడండి. ఆయన కూడా అదే శబల గ్రామం, అదే విష్ణు యశస్సు అనే పేర్లను స్పష్టంగా ఇక్కడ
ప్రస్తావించారు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? వేదాలు, పురాణాలు ఏ కల్కి అవతారం గురించి అయితే ప్రబోధించాయో ఆ కల్కి అవతారమే మన శ్రీ వీరభోగ వసంతరాయల వారు. ఇవి రెండు వేరువేరు అవతారాలు కావు, అలాగే ఇద్దరు వేరువేరు వ్యక్తులు అంతకన్నా కావు. పురాణాలలో కల్కి అని పిలువబడిన ఆ పరమాత్ముడే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా మన ముందుకు రాబోతున్నారు. రెండు ఒక్కటే అని అల్టిమేట్ క్లారిటీని బ్రహ్మంగారు ఈ పేజీలో లైన్ టు లైన్ ఒరిజినల్ ఆధారాలతో నిరూపించారు. దైవాంశ సంభూతుడిగా లోక కళ్యాణం కోసం పుట్టబోయే ఆ దైవ స్వరూపుడి జననం కోసం, ఆయన భూమిపై చేయబోయే లీలల కోసం, ఆ దుష్ట సంహారాన్ని కల్లారా వీక్షించడం కోసం దేవతల సమూహం అంతా ఆకాశంలో ఎంతో ఆతృతగా 1000 కళ్ళతో నిరీక్షిస్తూ ఉంటుంది అని బ్రహ్మంగారు చాలా అద్భుతంగా వివరించారు. ఆ తర్వాత గ్రంథంలో స్వామివారి విశ్వరూపం గురించి ఎలా రాశారో చూడండి. వీరభోగ వసంతరాయుడునై దేవదత్త గోటకారుడుడైన దుష్ట జనంబుల మదియచుండ లాగ్రంబున కండీభూతలం జేయుచు దాత్రి మండలంబున తేజరిల్లుచుండును. ఇక్కడ గోటకము అంటే గుర్రం అని అర్థం. స్వామివారు దేవదత్తం అనే తెల్లటి దైవిక గుర్రాన్ని అధిరోహించి చేతిలో పదునైన ఖడ్గాన్ని పట్టుకొని భూమండలం మీదకు వస్తారు. లోకంలో ఎవరైతే అధర్మానికి పాల్పడుతున్నారో, ఎవరైతే పాపాలు చేస్తున్నారో ఆ దుష్ట జనులందరినీ ఆ ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా ఖండించి సర్వనాశనం చేస్తారు. ఆ స్వామివారి తేజస్సుకు ఈ భూమి మొత్తం వెలిగిపోతుంది. ఆ భయంకరమైన యుద్ధం ముగిసిన తర్వాత లోకంలో మిగిలిన పుణ్యాత్ములైన నరులందరూ దేవమయుడైన ఆ విష్ణుమూర్తిని ధ్యాన పూజలతో ఆరాధిస్తూ అందరూ నారాయణ స్వరూపులుగా మారిపోతారు. లోకంలో ఉన్న దొంగతనాలు, మోసాలు, క్రూరత్వాలు అన్నీ అంతమైపోతాయి. ఇక ఇప్పుడు ఈ పేజీలోనే ఉన్న అత్యంత ముఖ్యమైన సంచలనమైన లైన్ని గమనించండి. 108 సంవత్సరంబుల 4 పాదంబుల కృతయుగ ధర్మంబులు నడిపి పిదప నాయావతారంబును చాలించి మదియు నాసండుడైన వైకుంఠంబును చేరెద. భక్తులారా, బ్రహ్మంగారు ఇక్కడ క్లియర్గా నెంబర్ చెప్పారు. వీరభోగ వసంతరాయల వారు ఈ భూమిని, ఈ ధర్మ రాజ్యాన్ని ఖచ్చితంగా 108 సంవత్సరాల పాటు పరిపాలిస్తారు. ఆ పాలన ఎలా ఉంటుందంటే 4 పాదాల మీద ధర్మం నడుస్తుంది. అంటే సత్యం, శౌచం, దయ, తపస్సు అనే కృతయుగ ధర్మాలు లోకంలో వర్ధిల్లుతాయి. ఆ 108 సంవత్సరాల స్వర్ణయుగం పూర్తయిన తర్వాత స్వామివారు తన అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠ ధామానికి చేరుకుంటారు. అయితే ఈ కృతయుగం ఎప్పుడు మొదలవుతుంది? దానికి బ్రహ్మంగారు ఇచ్చిన ఖగోళ సూచన ఏంటి? ఈ పేజీ బ్రాకెట్లో పెట్టి ఉన్న లైన్ని చూడండి. చంద్రభాస్కర శుకగురువు లేక రాశిగతులైన పిమ్మట కృతయుగంబై తోచు. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు, భాస్కరుడు అంటే సూర్యుడు, శుక్రుడు మరియు గురుగ్రహం, ఈ గ్రహాలన్నీ ప్రయాణిస్తూ ఎప్పుడైతే ఒకే రాశిలోకి వచ్చి కలుస్తాయో ఆ అరుదైన గ్రహాల కూటమి ఏర్పడిన తర్వాతే ఈ భూమిపై నిజమైన కృతయుగం ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు ఈ కలియుగ నరకం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఆ కృతయుగంలో మనుషులు ఎలా ఉండాలి? ధర్మం అంటే ఏంటి? దానికి ఈ పేజీ చివర్లో ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకాన్ని ఇచ్చారు. ధృతిక్షమ దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమాక్రోధో దశకం ధర్మ లక్షణం. అంటే ధైర్యం, ఓర్పు, మనోనిగ్రహం, దొంగతనం చేయకపోవడం, అంతఃశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, వివేకం, దైవజ్ఞానం, సత్యం పలకడం, కోపపడకపోవడం, ఈ 10 లక్షణాలు ఉన్నవారే ఆ కృతయుగంలో బ్రతకడానికి అర్హులు. ఈ లక్షణాలు లేనివారంతా ఆ ఖడ్గానికి బలి కావలసిందేనని బ్రహ్మంగారు హెచ్చరిస్తున్నారు. చూసారుగా భక్తులారా, బ్రహ్మంగారి 22వ పేజీలోని అసలైన సత్యాలు ఇవి. స్వామి
స్వామివారి 108 ఏళ్ల ధర్మ పాలనలో మనం అడుగు పెట్టాలి అంటే ఇప్పటికైనా మనలోని పాప చింతనను వదిలేసి ఆ నారాయణుడిని నమ్ముకొని ధర్మ మార్గంలో నడవాలి. ఈ కాలజ్ఞాన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన గీతానిత్య తెలుగు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తదుపరి 23వ పేజీలో స్వామివారు ఎలాంటి వింతలు చెప్పారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః.